అందరికీ నమస్తే. గోంగూర నిల్వ పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుని ముందుగానే ఒలిచి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా మెంతులు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి కూడా మంచిగా వేగేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి గోంగూర ఆకుకి సగం వరకు తీసుకోండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు కొద్ది నీళ్ళతోటి నానబెట్టండి. నీళ్ళతో సహా అదే ప్యాన్లో వేసి చింతపండు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. చింతపండు మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకునెత్తి కూడా వేసి మెత్తగా ఉడికించండి. ఈ ఆకు మెత్తగా ఉడకాలండి, లేకుంటే నారల్లాగా ఉంటుంది. మంచిగా చక్కగా ఉడికితే మనకు మిక్సీ పట్టేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకు మెత్తపడేంత వరకు కూడా ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేయించిన మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి పొడిలాగా పట్టుకోండి. అదే పొడిలో మనము ముందుగా వేయించిన గోంగూర ఆకును కూడా వేసి మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమీ వేయొద్దండి, వాటర్ వేస్తే పచ్చడి చెడిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ చక్కగా వేగనివ్వాలి. పప్పు లోపలి వరకు వేగాలండి. ఇవన్నీ వేగుతుంటే మంచి వాసన వస్తుంది. ఈ విధంగా వేగాక పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆకును వేసి ఆయిల్లో కలిసేంత వరకు కూడా చక్కగా కలపాలి. మొత్తం ఆయిల్లో పూర్తిగా కలిసిపోవాలండి. ఒకవేళ స్పూన్తో కలపడం వీలు కాకపోతే చెయ్యి తడి లేకుండా చూసుకుని చెయ్యితోటైనా పర్లేదు కలపండి. దీన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.